దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా నెమ్మదిగా సంతోషంగా ఉండాలని నిత్యము మానక ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 59 మొదటి వచనం. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరుచు కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చెను. గొప్ప వాగ్దానం. మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు చాలా దొడ్డవండి. అనుక్షణము కూడా మానవులను రక్షించాలి, వారి కష్టాల నుండి విడిపించాలి, వారి బంధకాలు తెంచాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన చెవులు విననల్లనివి కాదు, ఆయన చేతులు చేయనల్లనివి కావు. ఆయన చేతులు చాలా శ్రేష్టమైనవి. ఆయన చేతిలో అద్భుతమైనటువంటి మేళ్ళు, స్వస్థతలు, దీవెనలు ఉన్నాయి. గాయపడిన చేతులు అండి, రక్షింపనేరకయుండునట్లు ఆయన చేతులంట కొరచ కాలేదంటండి, కొరచ కాలేదు. మరి దేవుని చేత రక్షింపబడాలంటే మనము ఎప్పుడు కూడా ఆయనకు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన బిడ్డలుగా మనము జీవించాలి. ఆయన సన్నిధానంలో విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విననేరకయుండునట్లు ఆయన చెవులు మందముగా లేవంట. నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన చెవులలో జొచ్చి నీ ప్రార్థనలకు ఆయన ప్రతిఫలం ఇస్తారు. నీ ప్రార్థన ఎప్పుడు కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఎన్నో మార్లు ఎన్నో కన్నీళ్లు తుడిచిన దేవుడు, ఎన్నో కష్టాల్లో నిన్ను ఆదుకున్నటువంటి దేవాతి దేవుడు. కాబట్టి నీ ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఆయన విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాదు. మనం పిలిస్తే వెంటనే పలికే దేవుడు అండి. ఆయన ప్రేమాస్వరూపి, దయగల దేవుడు, కృపగల దేవుడు. మరి ఎందుకు ఆయన ఆలకించట్లేదంటే ఆయన అంటున్నారండి, మరి మీ దోషములు మీ దేవునికి మీకు అడ్డుగా వస్తున్నాయి అండి. మానవుని యొక్క అపరాధాలు, దోషాలు, పాపం, మనిషి చేసే అతిక్రమాలు, చెడు హృదయాల్ని అంతరాత్మలు దాచుకొని దేవా నన్ను ఆశీర్వదించంటే ఆయన విననటువంటి దేవుడు, విననల్లని దేవుడు. నీ దోషాలను విడిచిపెట్టి, నీ పాపాలను విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇస్తారు. కాబట్టి మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రార్థన అనుభవం ఎలా ఉంది? ప్రియ సహోదరి, సహోదర, కష్టాల చేత, బాధల చేత, అశాంతిలో కృంగిపోయినావేమో. నీ ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇంత గొప్ప దేవుణ్ణి నీ విశ్వసిస్తున్నావా? నీవు ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నావా? ఆయన నీకు ప్రతి విషయంలో సహాయం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన నిన్ను కాపాడటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన నీ కోసం 2 చేతులు చాపి, గాయపడిన చేతులు చాపి, రండి నా పిల్లలారా అని ప్రేమతో పిలుస్తున్నటువంటి దేవాతి దేవుడు. కాబట్టి ఎవరు కూడా భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థన అనుభవాలు కలిగి ఉందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, ఇదిగో మా తండ్రి, నీ వాగ్దానములు మా బ్రతుకుల్లో ఎంతో అద్భుతాలు చేస్తున్నాయి. అవును ప్రభా, ఏ కష్టంలో బాధలో ఉండి తండ్రి అని పిలిచిన వెంటనే నీవు మాకు ఉత్తరం ఇచ్చి సమాధానం ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్న దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, కడవరి కాలంలో మీ కొరకు మేము ఎలా బ్రతకాలి నేర్పండి. ఆత్మాభిషేకాలు దయచి మా దేశాన్ని, దేశ నాయకులు కాపాడండి. సర్వ ప్రజలను కాపాడండి. మీ దాసులను కాపాడండి. ఎవరి కష్టాల్లో, బాధల్లో, ఇరుకు ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, ఆయా సమస్యల్లో కృంగిపోయినారు, యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచి మీ ఆత్మాభిషేకాలు, మీ గొప్ప ఆదరణ ప్రతి బిడ్డకు దయచి, పరిశుద్ధ ఆత్మాభిషేకాలు దయచి
మా తండ్రి ఉదయకాలం మా ప్రార్థన అంగీకరి మీ నామం గొప్ప చేసుకోండి ప్రభు. సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి. విదేశ స్వదేశాల ప్రజలందరినీ ఆశీర్వదించి మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.